నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు సుత్తని పాత్రలోని సారిపుత్ర సూత్రం గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు సారిపుత్ర సూత్రం అంటే సారిపుత్ర బంతే గురించి కొన్ని సూత్రాలు చెప్పుకోవడం జరిగింది. ఈ సూత్రంలో కూడా సారిపుత్రుడు భగవానుని ప్రశ్న అడుగుతాడు. బంధనంలో ఉన్న జీవుల గురించి భగవానుడు అనేక ప్రశ్నలు అడగగా బుద్ధ భగవానుడు తన అనుభవం ఆధారంగా వాటికి చక్కటి సమాధానాలు చెప్పి చివరగా భిక్షువులు సతిని కలిగి ఉండి అజ్ఞానాన్ని నశింపజేయాలని తెలిపాడు. ఈ సూత్రంలో అంటే కొన్ని ప్రశ్నలు అడుగుతాడనమాట సారిపుత్ర బంతే. తుషిత స్వర్గం అంటే దేవలోకాల్లో ఇది కూడా ఒక లోకంగా చెప్పబడింది. తుషిత స్వర్గం నుండి తన అనుచర గణంతో దిగి వచ్చిన వారిని అత్యంత సుందరంగా మాట్లాడే ఇటువంటి గురువును ఇంతకు ముందు నేనెప్పుడు చూడలేదు, అలాగే వినలేదు అని సారిపుత్రుడు భగవానుని ఎదుట ఇలా చెప్తాడు. సర్వద్రష్ట అంటే అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అని అర్థం. సర్వద్రష్ట అయిన అతడు తాను ఎలా ఉన్నాడో అలాగే మానవులకు కనిపిస్తాడు. అంటే ఎటువంటి దాపరికం లేదు, యథాతథంగా ఎలా ఉన్నాడో అలాగే మానవులకి కనిపిస్తాడు. అంధకారాన్ని ప్రారదోలి అతడు ఒంటరిగానే పరమశాంతిని సాధించాడు. దుష్ట వాంఛల నుండి విముక్తుడైన స్థిరచిత్తుడైన అంటే నిష్కపటి అయిన ఈ ప్రపంచంలోకి దిగి వచ్చిన బుద్ధుణ్ణి ప్రపంచంలో అనేక మంది ఈ సంసార బంధితుల పక్షాన నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే సారిపుత్రుడు ఈ లోకంలో ఉండే అంటే ఇంకా బంధనాల్లో మునిగి ఉన్న జీవుల తరపున అనేక మంది తరపున నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎటువంటి బంధాలలో లేని బుద్ధుణ్ణి అని సారిపుత్రుడు అంటున్నాడు. ఈ ప్రపంచం అంటే జిగుప్స చెంది అంటే చెట్ల మొదట్లోనో శ్మశానంలోనో కొండ గుహల్లోనో ఏకాంత ఆవాసాన్ని కోరే ఒక భిక్షువు ఈ వివిధ ఆవాస స్థలాలలో అలాంటి ప్రశాంత నివాసాలలో బీతిల్లడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. తెలియని దిశగా వెళ్ళే మార్గంలో నివసించే అతనిని ఈ ప్రపంచంలో అధిగమించవలసిన ఎన్ని అవరోధాలు ఉన్నాయి. అతడు ఎలా మాట్లాడాలి, ఈ ప్రపంచంలో ఎలా ప్రవర్తించాలి, శక్తిమంతుడైన భిక్షువు యొక్క శీల వ్రతాలు ఏమిటి, ఏకాగ్రుడు విఘ్నుడు ఆలోచన పరుడైన అతడు ఒక కమ్మరి వెండి నుంచి మలినాల్ని ఊదివేసినట్లుగా తనలోని మాలిన్యాలను కడిగి వేసుకోవాలంటే ఎటువంటి శిక్షణ తీసుకోవాలి. భగవానుడిని ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ ప్రపంచం అంటే జిగుప్స అంటే ఇంకా దాన్ని పూర్తిగా వదిలిపెట్టడం, దానిపైన అసహ్యం. అంటే ఈ ఇంద్రియ సుఖాల పట్ల అతడికి జిగుప్స చెంది ఈ సంసారంలో ఉన్నదంతా దుఃఖమే, ఈ దుఃఖం నుంచి బయటపడాలని తాను ప్రవజ్ఞ తీసుకుంటాడు వైరాగ్యంతో. అంటే ఈ భిక్షు జీవితంలో ఈ వైరాగ్యం లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. ఎందుకంటే అక్కడ రాగం ఉందంటే ఇంకా అక్కడ బంధనాలు ఎక్కువగా గట్టిగా ఉంటాయి, దృఢంగా ఉంటాయని. ఒకవేళ అతడు విరాగంతో ఉన్నాడు అంటే ఈ మార్గంలో ముందుకు వెళ్ళడానికి సులభం అవుతుంది.
అందుచేత ఈ ప్రపంచం అంటే జిగుప్స చెంది చెట్టు మొదట్లోనో, శ్మశానంలోనో, కొండ గుహల్లోనో ఏకాంత నివాసాన్ని కోరే ఒక భిక్షువు. అంటే ఈ ఎక్కువగా కోలాహలంగా ఉండే చోట కానీ, ఎక్కువ పనులు ఉండే చోట కానీ, లేకుంటే ఎక్కువగా అందరూ కలిసి ఉండే చోట భిక్షువు సాధనకి సరైన అనుకూలమైన స్థలం కాదది. అందుచేత అతడు అంటే భిక్షువు అరణ్యంలో నివసించే భిక్షువులు ఉంటారు, గ్రామంలో నివసించే భిక్షువులు ఉంటారు, ఆరామాల్లో నివసించే భిక్షువులు ఉంటారు, కొండ గుహల్లో నివసించే వాళ్ళు ఉంటారు, చెట్టు మొదట్లో. సో అది ఎవరికి ఏది సులభంగా అనిపించిందో, ఏది నచ్చుతుందో అది స్వీకరించడానికి భగవానుడు ఒప్పుకున్నాడు. కానీ ఎవరైతే అరణ్యాలలో, కొండ గుహల్లోనో, లేకపోతే జన సమూహానికి దూరంగా ఉంటూ సాధన చేసుకుంటారో వారికి సత్ఫలితాలు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ ప్రపంచం అంటే జిగుప్స చెంది చెట్టు మొదట్లోనో, శ్మశానంలోనో, కొండ గుహల్లోనో ఏకాంత ఆవాసాన్ని కోరే ఒక భిక్షువు ఇప్పుడు సడన్గా ఒక సిటీలోనో లేకపోతే ఒక గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. అతడు ఒక అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యం అన్నది నిశ్శబ్దంగా ఉంటుంది, భయంకరమైన అడవులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు కొన్నిసార్లు ఆ అడవుల్లో అతడికి భయం కలగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రశాంత నివాసాల్లో భీతిల్లడానికి ఎన్ని రకాల కారణాలు ఉన్నాయని భగవానుడిని అడుగుతున్నాడు సారిపుత్రుడు. ఇంకా తెలియని దిశగా వెళ్ళే మార్గంలో నివసించే అతనికి ఈ ప్రపంచంలో అధిగమించవలసిన ఎన్ని అవరోధాలు ఉన్నాయి. అవరోధాలు అంటే అడ్డంకులు. ప్రపంచాన్ని అధిగమించాల్సింది అంటే ప్రపంచం అంటే ఏంటి? మనస్సే. తన మనస్సుని అధిగమించాలి. మనకి బుద్ధ చెప్తారు, ఈ పంచస్కందాలు దుఃఖమే, ఈ స్కందాలు అనిత్యమే, ఈ పంచస్కందాలు అనాత్మే. ఈ ప్రపంచం అంటే ఏంటి? మనస్సు, ఇంకా ఈ శరీరం. దీన్నే ప్రపంచం అని చెప్పుకోవచ్చు. బయట ఉండేది కాదు, ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్ళడం కాదు ఇక్కడ. సో అధిగమించాల్సిన అవరోధాలు మనస్సులోనే ఉన్నాయి. రాగము, ద్వేషము, మోహము, లోభము, సోమరితనము, వ్యాకులత, దుఃఖము, దోమనస్సం అంటే ఈ శారీరక దుఃఖం అంటే బాధ. సోమనస్సం అంటే మానసిక దుఃఖం. ఇవన్నీ ఒక వ్యక్తికి ఉండే, అంటే ఒక భిక్షువుకి ఉండే ప్రపంచమే. అతడు ఎలా మాట్లాడాలి, ఈ ప్రపంచంలో ఎలా ప్రవర్తించాలి, శక్తిమంతుడైన భిక్షువు యొక్క శీల వ్రతాలు ఏంటి? సో అతడు ఈ ఒక కమ్మరి వెండి నుంచి మలినాన్ని ఊది వేసినట్లుగా తనలోని మాలిన్యాలను కడిగి వేసుకోవాలంటే ఎటువంటి శిక్షణ తీసుకోవాలి? అంటే వెండిని శుభ్రం చేయాలంటే దాంట్లో ఉన్న మాలిన్యాలను తీసేయాలి. అది ఎలా చేస్తారు? కమ్మరి బాగా దాన్ని వేడి చేసి దాన్ని మళ్ళీ ఇంకొక నీటిలో పోసి ఆ మాలిన్యాలను తీసి మళ్ళీ వేడి చేసి మళ్ళీ అలా 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 దాంట్లో ఉన్న మాలిన్యాలను తీసేసి చివరికి ఒక వెండిగా తయారు చేస్తారు. అలాగే భిక్షువు తన మనసులో ఉన్న మాలిన్యాలను తొలగించుకోవాలంటే ఎటువంటి శిక్షణ తీసుకోవాలి అని భగవానుడిని అడుగుతున్నాడు సారిపుత్రుడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తున్నాడు, ఓ సారిపుత్ర, ప్రపంచాన్ని రోసి అంటే ప్రపంచం పట్ల జిగుప్స కలిగి, లేకపోతే ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగి ప్రపంచాన్ని వదిలేసి ఏకాంతంలో నివసిస్తూ అతడు ధర్మం ప్రకారం సంబోధిని కోరేవాడైతే దానిని నాకు తెలిసిన విధంగా ప్రవచిస్తాను అని భగవానుడు అన్నాడు. ప్రాజ్ఞుడు, ధీరుడు అయిన భిక్షువు
పంచభీతుల నుండి భయం చెందకూడదు. అంటే 5 రకాల భయాల నుండి. ఏంటవి? జోరీగలు, ఇతర ఈగలు, పాములు, అలాగే మనుషుల యొక్క స్పర్శ, ఇంకా మృగాల యొక్క స్పర్శ. ఈ 5 రకాల అంటే ఈ భయాలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల భయం చెందకూడదు. అరణ్యంలో ఉండేటప్పుడు ఇవన్నీ కూడా అనుభూతిలోకి వస్తూ ఉంటాయి. ఇంకా అనేక ఉపాయాలు ఉన్నప్పటికీ ఇతర ధర్మాలకు చెందిన వాదుల నుండి అతడు భయపడకూడదు. అనేక కుశల కర్మల అన్వేషణలో ఎదురయ్యే ఇతర బాధలను కూడా అధిగమించాలి. అంటే ఇతర ధర్మాలకు చెందిన వాదనలు చేసేవాళ్ళు ఉంటారు, వారికి ఇతడు భయపడకూడదు. ఇంకా కుశల కర్మల అన్వేషణలో ఎదురయ్యే ఇతర బాధలను కూడా అధిగమించాలి. రోగాన్ని, ఆకలిని, చలిని, అతి వేడిని భరించాలి. అవి అనేక తీరుల అతనిని ఇబ్బంది పెట్టిన ఒక పక్క గృహస్థుడు కానీ అంటే అనగారికురై, అంటే ఎటువంటి గృహం లేనివాడై ఉండి కూడా అతడు వీర్య పరాక్రమాన్ని రెట్టింపు చేయాలి. అంటే తన సాధనని ఇంకా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అతడు దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు. అవి చరాలైన అచరాలైన వానిని మైత్రితో తాకాలి. అంటే అన్ని ప్రాణుల పట్ల స్నేహపూర్వకమైన భావన అతనిలో ఉండాలి. మనస్సులో అలజడి రేపే దానిని మారుని అంశంగా గుర్తించి ప్రారదోలాలి. మారుడు అంటే మన లోపల ఉన్న బలహీనతలు ఇక్కడ అర్థం చేసుకోవాలి. బలహీనతలు ఏంటి? రాగము, ద్వేషము, మోహము, లోభము, ఇవే బలహీనతలు. కోపము, అతి గర్వంలా వశంలో అతడు పడరాదు. వీటి మూలాలను తవ్వి తోడివేయాలి. ఆ తర్వాత అతడు ప్రియాలు రెండింటిని అధిగమించాలి. అంటే ఇది ప్రియమైనది, ఇది అప్రియమైనది అని తలచకూడదు. మంచి చెడులకి అవతల అతను ఆలోచించాలి. ఇంకా ప్రజ్ఞ పురోగామి అయి దారి చూపగా కళ్యాణంలో ప్రీతిని చూపిస్తూ, అంటే కళ్యాణంలో ప్రీతిని చూస్తూ అపాయాలను అతడు విదిల్చివేయాలి. తన సుదూర ఆవాసంలో అసంతృప్తిని అతడు అధిగమించాలి. 4 శోక కారణాలను అధిగమించాలి. ఇల్లు లేకుండా తిరిగే సాధకుడు నేను ఏమి తింటాను, ఎక్కడ తింటాను, గత రాత్రి నేను నిజంగానే అసౌకర్యంగానే నిద్రించాను, ఈ రాత్రికి నేను ఎక్కడ పడుకుంటాను అని దుఃఖాన్ని కలిగించే ఇటువంటి వితర్కాన్ని అతడు జయించాలి. అన్న వస్త్రాలను సకాలంలో పొంది మితం అనేది ఈ ప్రపంచంలో సంతృప్తికి అవసరమని అతడు తెలుసుకోవాలి. ఈ విషయాలలో జాగ్రత్తగా ఉంటూ గ్రామంలో సంయమనంతో తిరుగుతూ ఒకవేళ గ్రామస్తులు చికాకు కలిగించిన అతడు పరుష వచనాలు పలకరాదు. అధోముఖుడై అంటే కిందికి మాత్రమే చూస్తూ పాదలోలుడు కాకుండా, అంటే ఊరికే అటు ఇటు తిరుగుతూ ఉండే వాళ్ళని పాదలోలుడు అంటారు. అలా కాకుండా ధ్యానంలో మునిగి జాగరూకుడై ఉండాలి. ఉపేక్షను పొందిన అతడు సమాహితమైన మనస్సుతో, అంటే ఏకాగ్రమైన మనస్సుతో తన మనస్సులో ఉన్న సంశయాన్ని, దుష్ప్రవర్తనను తెంచివేయాలి. గురువుల బోధన వచనాలను, అంటే వారి ఆజ్ఞలను అతడు ఎరుకతో, ఆనందంతో స్వీకరించాలి. సబ్రహ్మచారులతో
అవిధేయతను తొలగించాలి. అంటే ఎప్పుడు చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోవడం అటువంటివి చేయకూడదు. విధేయతతో ఉండాలి సబ్రహ్మచారుల పట్ల. కుశల వచనములను, ఉచిత వచనములను పలకాలి. అంటే మాట్లాడితే ధర్మం గురించి మాట్లాడాలి. లేకపోతే మౌనంగా ఉండాలి. అవసరమైనంతే మాట్లాడాలి. అది ఉచితమైనదని భగవానుడు చెప్తాడు. అతడు ఇతరులను గురించి పుకార్ల మీదే ఆధారపడి ఆలోచించకూడదు. అంటే ఇతరుల పుకార్లు చెప్పడం, లేకపోతే వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి వింటూ ఉండడం. సో దాని మీద ఆధారపడి ఒక నిర్ణయానికి రాకూడదు. ఇంకా అతడు ఈ ప్రపంచంలో ఉన్న పంచ కాలుష్యాలను ఎరుకతో, వినయంతో నియంత్రించడం నేర్చుకోవాలి. ఏంటవి? అతడు రూప, శబ్ద, రస, గంధ, స్పర్శల యందు రాగాన్ని అధిగమించాలి. అంటే ఈ ఇంద్రియాల ద్వారా కలిగే విషయాలు. రూపం అంటే కంటితో రూపాన్ని చూస్తాడు. శబ్దం అంటే చెవితో శబ్దాన్ని వింటారు. రసం అంటే రుచి, నాలుకతో రుచిని తెలుసుకోవడం. గంధం అంటే వాసన. ఇంకా స్పర్శ అంటే శారీరక స్పర్శ. ఈ ఇంద్రియ సుఖాల పట్ల అతడు రాగాన్ని అధిగమించాలి. భిక్షువు ఈ ధర్మాల మీద వాంఛను వదిలి ఎరుకతో, సువిముక్త చిత్తంతో సకాలంలో ధర్మాన్ని చింతన చేస్తూ ఒకే వస్తువు మీద ఏకాగ్ర చిత్తుడై చీకటిని ప్రారదోరాలి. అంటే ఒక భిక్షువు అయిన తర్వాత, అంటే గృహాన్ని వదిలి భిక్షువు అయిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. భిక్షు వినయాన్ని పాటించాల్సి ఉంటుంది. 227 నియమాలు ఉంటాయి భిక్షువుకి. వాటిని పాటించాలి. దాంతోపాటు ఆహారంలో మితాన్ని పాటించాలి. ఇంద్రియ సంవరణాన్ని పాటించాలి. ఇంకా అల్పేచ్ఛతతో జీవించాలి. ఏకాంతంలో జీవించాలి. ఇంకా ధర్మాన్ని వినాలి, తెలుసుకోవాలి. దాని గురించి మళ్ళీ వితర్కం చేయాలి, ఆలోచించాలి. దాన్ని సాధనగా మార్చుకొని సాధన చేస్తూ, అంటే ధ్యానం చేస్తూ నిరంతరం ఎరుకుతూ ఉంటూ మనసులో ఉన్న మాలిన్యాలని కడిగి వేసుకోవాలి. తన లోపల ఉన్న చీకటిని ప్రారదోరాల్సి ఉంటుంది. సో ధర్మం విన్నప్పుడు బాగా అనిపిస్తుంది, కానీ సాధన చేసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ నిరంతరం ప్రయత్నంతో ఇది పూర్తి అవుతుంది. సో అందుచేత ధర్మం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.